వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అనుష. అందరు ఎలా ఉన్నారు? మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీకు ఇన్ కేస్ ఒకవేళ నేను వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ రాలేదనుకోండి, ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చాలామందికి నోటిఫికేషన్ వెళ్ళట్లేదు. ఇన్ కేస్ నోటిఫికేషన్ రాకపోతే ఒకసారి చెక్ చేసేసుకోండి. మేము ఈరోజు వచ్చేసేసి ఇక్కడ అక్వేరియంకి వచ్చాము. పిల్లలకి బాగుంటుంది, ఇంకా మా ఇన్లాస్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చూస్తారు అని అనేసి. ఇంకా చాలా బాగుంటుంది కదా. నాకు తెలిసి మేము యూఎస్కి వచ్చిన ఫస్ట్లో వెళ్ళామన్నమాట. ఇంకా మళ్ళీ ఇప్పుడు వెళ్ళాము. అక్కడ కనిపిస్తున్నాయి కదా స్టార్ ఫిష్లు, అసలు చూడ్డానికి ఎంత బాగున్నాయో అసలు. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఏదో స్టార్ సంథింగ్ ఉంది. ఇది కూడా చాలా కొంచెం పెద్దదిగానే ఉంది. ఇక్కడ చూడండి, యాసీ స్టార్ సంథింగ్ ఏదో నేమ్ ఉందన్నమాట. ఇంకా తర్వాత ఇక్కడ అన్ని ఓన్లీ ఫిషెస్ ఇవే ఉంటాయి అక్వేరియంలో. ఇంకా అందుకని అనేసి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మేము కూడా చూడొచ్చు. చాలా డేస్ అయిపోయిందని చెప్పి వచ్చేసేసాము. ఇంకా ఇక్కడ అంతా చాలా ఇంకా నేమ్స్ పెట్టేస్తుంటారు. ఆ నేమ్స్ కింద మనం చెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇవి అక్కడ ఉండే ఫిషెస్కి వాటికి ఫుడ్ అనమాట. దాని గురించి అది డ్రై అయిపోయినప్పుడు మనకి దాటి నుంచి కెమికల్ వస్తే చచ్చిపోతాయంట. ఇంకా ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇది ఆక్టోపస్. అసలు అంటే చూడగానే నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా ఆక్టోపస్ని డైరెక్ట్గా. కొంచెం స్కేరీగానే ఉంది, చాలా పెద్దదిగా ఉంది ఆక్టోపస్ని. మనం నార్మల్గా పిక్స్ చూస్తాను కానీ నేను డైరెక్ట్గా చూడలేదు. ఇక్కడ ఇంకొకటి స్టార్ ఫిష్ చూసారా, ఎంత స్టిక్కీ అయిపోయి ఉన్నవి. ఇది కూడా స్టార్ ఫిషే. ఇది వచ్చేసేసి ఆ గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్కి స్టిక్ అయిపోయింది అనమాట కొన్ని ఫిషెస్. అక్కడ మిడిల్లో హోల్ లాగా కనిపిస్తుంది కదా, అది దాని మౌత్ అంట. మా దీక్షను చెప్తున్నాడు, మమ్మీ ఇది ఆ స్టార్ ఫిష్ మౌత్, అక్కడి నుంచే అది ఫుడ్ తింటుంది మమ్మీ అని అనేసి. ఇక్కడ చూసారా, ఇది జెల్లీ ఫిష్. అసలు చూడటానికి ఎంత ఇక్కడ భలే ఉన్నాయి కదా, అసలు ఒక లైట్ బబుల్ లాగా ఇలా బ్లింక్ అవుతూ ఉంది. ఇది వచ్చేసేసి అంతే జెల్లీ ఫిష్ అనమాట. భలే ఉన్నాయి చూడడానికి. ఇంకాకపోతే కొంచెం బాగా డార్క్ ఉంటుంది కదా, అంత బాగా వీడియోస్ అయితే క్లియర్గా రావు. ఇది వన్ కైండ్ ఆఫ్ జెల్లీ ఫిష్. ఇది కూడా భలే ఉన్నాయి అసలు, బుజ్జి బుజ్జిగా చూడడానికి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇది ఇంకొంచెం ఇది వీటన్నిటిలోకి ఇక్కడ కొంచెం పెద్దదిలా పెట్టున్నారనమాట. దాంట్లో వచ్చేసి చాలా ఫిష్లు ఉంటాయి, పెద్ద ఫిష్ ఉంటుంది. అక్కడ నేమ్స్ కూడా రాసున్నాయి అనమాట, ఈ ఫిష్ నేమ్ ఇది, ఇట్లా వాటి హిస్టరీ ఏంటి అని అనేసి. ఇంకా అవంతా మా దీక్షనైతే అక్కడ ప్రతి దాని దగ్గరికి వెళ్ళడం, అవి చూడడము, అక్కడ ఏమేమి రాస్తుంది అన్నీ చదవడం, ఈ ఫిష్ ఇది, ఈ ఫిష్ ఇది అని అనేసి. ఇంక ఇక్కడ చాలా బాగుంది కదా కలర్స్, అవే రెడ్ కలర్, ఆరెంజ్ షేడు రెడ్ కలర్ అలా ఉంది. ఇక్కడ మిడిల్లో గ్రాస్ లాగా వదిలేస్తే చెట్లు పెట్టేసేసి మిడిల్లో చూడండి స్కెల్టన్ పెట్టేస్తున్నారనమాట. కొంచెం డిఫరెంట్గా బాగుంది చూడడానికి. వీటన్నిటిలోకెల్లా ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, అది బిగ్ ఫిష్, అది మూవ్ అవుతుంది. వీడియోలో చూడడానికి అది మూవ్ అవ్వనట్లుంది కదా, బట్ అది మూవ్ అవుతుంది అనమాట అక్కడ. ఇంకా చాలా ఎక్కువ ఫిషెస్ అన్నీ, కొంచెం పెద్ద సైజు ఫిషెస్ అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఆ సైడ్కి కార్నర్లో ఇంకా కొంచెం బిగ్ ఫిషెస్ అన్నీ అక్కడే ఆగిపోయి ఉన్నాయి, అంటే వాటర్లో పడుకొని ఉన్నాయి, అవి పైకి లేవట్లేదు. ఇంకా కొంచెం క్రౌడే ఉంది. ఇంకా వేరే దగ్గర పక్కనకి వచ్చేస్తే ఇంక ఇక్కడ చిన్న చిన్న ఈ కైండ్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. ఒక బిగ్ ఫిష్ అయితే ఉంది, సేమ్ అదైతే రాక్ లాగే ఉంది. అది రాక్ ఆ ఫిష్ అనేది అర్థం కావట్లేదు. ఇవి చిన్ని చిన్ని ఫిష్లు ఒక లైన్గా భలే వెళ్తూ ఉన్నాయి అవి కూడా. ఇంకా ఇవన్నీ చూడండి, మనకి ఇండియాలో అంటాను కదా బొచ్చే చేప, ఆ కైండ్లో అలా భలే ఉన్నాయి. కానీ చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయన్నమాట. ఇంకా అవి ఎక్వేరియం లాగా పెట్టేస్తారు కదా, వాటికి లోపల ఫుడ్ వేస్తూ ఉంటారు. అక్కడ లోపల చిన్న గ్రీనరీ చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్ల నుంచి కూడా అవి ఫుడ్ జనరేట్ చేస్తాయి, వాటి నుంచి కూడా అవి ఫుడ్ తీసుకుంటాయి. చూసారా భలే ఉన్నాయి కదా అవి. వాటికి ఆ వింగ్స్, టెయిల్ వచ్చేసేసి ఎల్లో కలర్లో ఉంది. ఇదేదో పైప్ అంట, ఇది పైప్ ఫిష్ సంథింగ్ ఉంది, ఎందుకంటే సన్నగా పైప్ లాగా ఉంది కదా ఫిష్, ఆ ఫిష్నేమో పైప్ ఫిష్ అనుకుంటాను. ఇది చాలా పాయిజన్ ఫిష్ అంట. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది జస్ట్ బైట్ చేసిన ఆ ఫిష్ను మనం తిన్నా చచ్చిపోతామంట. ఇక్కడ కనిపిస్తుంది స్నేక్ లాగా, ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ ఫిష్ అంట. అది స్నేక్ కాదు, చూడడానికి స్నేక్ లాగా ఉంది కానీ బట్ ఫిషే. ఈ ఫిష్ అయితే చాలా డేంజరస్ అంట. అంత అంటే వెంటనే చచ్చిపోతారంట ఇమీడియట్లీ ఆ ఫిష్ని కానీ తిన్నా, లేదంటే ఆ ఫిష్ మనల్ని బైట్ చేసినా కూడా అంత పాయిజన్ ఉంటుందంట ఆ ఫిష్కి. ఇంకా అక్కడ పైన నేమ్ కూడా రాసున్నారు, ఆ ఫిష్ నేము నేను తీసాను. అదిగోండి డేంజరస్ రీఫ్ అని పెట్టేస్తున్నారు. నెక్స్ట్ ఇది ఇంకొకటి, అక్కడ కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా,
ఇంకా అవంతా వాటికి ఫుడ్ని జనరేట్ చేస్తాయంట. ఇంకా అక్కడ వేరే అతను వచ్చి అవి తీసుకొని వచ్చేసి అవి డ్రై అయిపోతే ఇలా ఉంటుంది ఆర్టిఫిషియల్ది వాళ్ళు క్రియేట్ చేసి చూపించారు. ఇవి ఇలాగా డ్రై అయిపోయినప్పుడు వీటి నుంచి ఒక పాయిజన్ లాగా వస్తుంది. సో ఇవి ఎప్పుడు ఫ్రెష్గా ఉంటేనే వాటికి ఫుడ్ని అవి జనరేట్ చేస్తూ ఫిషెస్ కూడా హెల్తీగా ఉంటాయని చెప్తున్నారు. అక్కడ కలర్లు రెడ్, గ్రీన్, బ్లూ అలాగా భలే ఉన్నాయి. కానీ చిన్న చిన్న ఫిషెస్ కూడా అవి భలే ఉన్నాయి. ఇది వచ్చేసేసి క్రాబ్ అనుకుంటాను. మూవ్ అవుతుంది చూసారా. ఇది కూడా అక్కడ 2 ఉన్నాయి బిగ్వి. ఇవి తింటారు కూడా కదా, కొంచెం చిన్న సైజువి క్రాబ్లే అవి తింటారు అనుకుంటాను కూడా. అది స్పైడర్ క్రాబ్ అంట జపనీస్ది. అవి తింటారు కూడా కదా, కానీ ఇది కొంచెం పెద్ద సైజు. ఇక్కడ వాటర్లో స్నేక్స్ లాగా ఉన్నాయి చూడండి. ఇవి కూడా వచ్చేసి వన్ కైండ్ ఆఫ్ ఫిషెస్ అంట. అవి చూస్తేనే కొంచెం స్కేరీగా ఉన్నాయి. సన్నగా సాయిల్లో నుంచి వచ్చేసి ఇదిగోండి నేమ్ పసిఫిక్ అటాయిల్ సంథింగ్ ఏదో ఉంది. ఇది వచ్చేసి ఇంకొక వన్ కైండ్ ఆఫ్ ఫిష్. ఇంకా అవన్నీ చూసేసి ఇంకా బయటకు వచ్చి కూర్చున్నాము. బయట నుంచి ఇది వ్యూ అనమాట. ఓషన్ మొత్తం కనిపిస్తుంటుంది. పసిఫిక్ ఓషన్ మాకు ఇది అసలు భలే ఉంటుంది. ఆ నాయిస్ వస్తూ చల్లటి గాలి వస్తూ ఆ ఓషన్ సౌండ్కి బాగా అనిపిస్తుంది. ఎవరో ఇక్కడ పారాగ్లైడ్ చేస్తున్నారు. అది జూమ్ చేశాను తీద్దామనేసి, బట్ అంతగా క్యాప్చర్ చెయ్యలేదు. ఇంకా కాసేపు సన్నీగా ఉన్నింది. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాము ఆ రోజు. అందులో కొంచెం టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నాయి. 4కి క్లోజ్ అంట మళ్ళీ, అందుకని తొందరగా వెళ్ళిపోయాము ఆఫ్టర్నూన్ లంచ్ చేసి. ఇక్కడ కనిపించేస్తుంది కదా ఫిష్ వచ్చేసి అది కింగ్ ఆఫ్ సాల్మాన్ అంట. ఇవి అంటే డ్రై ఫిష్ అనమాట. చనిపోయిన ఫిష్ని వాళ్ళు అలాగ స్టోర్ చేశారు. బిగ్ ఫిష్ ఎంత బిగ్ ఉందంటే ఆల్మోస్ట్ 6 feet 6 and 7 feet దాకా ఉంది. 6-7 కూడా తక్కువే అనుకుంటా. 8 feet దాకా ఉందనమాట. ఇంకా ఇక్కడ చూసాం కదా, ఇవి వాటర్ లోపల వాటర్ లోపల ఉంటుంది. ఇవి కలర్స్ అంతా చేంజ్ అవుతూ సంథింగ్ అక్కడ స్క్రీన్లో అవి ఇయర్స్ వైజ్ అది ఎలా చేంజ్ అయింది, ఎలా డెవలప్ అవుతుంది అని అనేసి అవి కలర్స్కి వాటికి అవే జనరేట్ చేసుకుంటూ ఉంటాయంట. అదంతా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇంకా కాసేపు అలాగ మొత్తం తిరిగేసి బయటికి రాగానే అక్కడ షార్క్ది మౌతుంటే అక్కడ కాసేపు పిక్చర్స్ దిగేసి ఇంక ఇక్కడ ఆడుకుంటున్నారు. పిల్లలకు కొంచెం ప్లే ఏరియా టైపు. ఇంకా మేము మా వాళ్ళ డాడీని అవి స్టిక్స్ తీసుకుని వాళ్ళు కొడుతూ కాసేపు ఆడుకున్నారు. ఇంకా తర్వాత ఎగ్జిట్ ఏదో ప్రైవేట్ ఫంక్షన్ జరుగుతుందనేసి ఇంకా క్లోజింగ్ అన్నారు. ఇంకా అందుకనేసి బయటకు వస్తుంటే ఇంకా పెంగ్విన్స్ అనమాట. లాస్ట్ టైం కూడా మేము పెంగ్విన్స్ చూడలేదు. ఇది ఫస్ట్ టైము పెంగ్విన్స్ అంత దగ్గర నుంచి క్లోజ్గా చూడడము. పెంగ్విన్స్ ఒకటే ఆక్టోపస్ కూడా చాలా పెద్దగా స్కేరీగా అనిపించింది కదా. ఇంక ఇక్కడ ఈ పెంగ్విన్స్ దగ్గర చాలాసేపే టైం స్పెండ్ చేసాము. ఒక 20 minutes దాకా కాసేపు టైం స్పెండ్ చేసేసి ఇంకా అలాగే వాటిని కాసేపు చూసేసి దగ్గర నుంచి కదా కొంచెం స్మెల్ వస్తున్నాయి బాగా ఆ పెంగ్విన్స్ దగ్గర. అవి ఎక్కువ పూప్కి వెళ్తాయంట. పెంగ్విన్స్ చాలా ఎక్కువ టైమ్స్ వెళ్తాయంట. మేబీ దానివల్ల ఏమో కొంచెం అక్కడ స్మెల్ వస్తూ ఉంది. ఇంకా అక్కడ వాటర్ పెట్టేస్తున్నారు. ఆ వాటర్లో నుంచి అలాగా స్నానం లాగనమాట. వాటర్లో నుంచి కాసేపు అలా ఉండి పైకి రావడము అలాగా భలే ఉన్నాయి కదా. బుజ్జిగా వాక్ చేస్తూ ఉన్నాయి. అక్కడ గ్లాస్ డోర్ కనిపిస్తుంది కదా, ఆ గ్లాస్ డోర్లో అక్కడ ఒక హోల్ లాగా ఉందనమాట. ఆ హోల్లో దాంట్లో నుంచి లోపలికి వెళ్ళిపోతున్నాయి అవి. ఇంకా నాకు తెలిసి లోపల వాటికి హౌస్ అది. అలా లోపలికి వెళ్ళడం బయటికి రావడం అట్లా తిరుగుతూ ఇక్కడిక్కడే ఉన్నాయన్నమాట. కాసేపు అవి ఫైట్ చేసుకుంటూ అట్లా భలే ఉన్నాయి. చూడడానికి బాగున్నాయి కానీ కొంచెం యాకీ స్మెల్గా వస్తుండేసరికి ఇంకా ఎక్కువసేపు ఉండలేక ఇంకా వచ్చేసేసాము బయట. ఇంకా రోజు నైట్ ఇంటికి వచ్చేసేసి ఇంకా డిన్నర్ చేసేసాము. ఆ డిన్నర్కి నేను షార్ట్ పోస్ట్ చేస్తాను అనమాట. బ్రోకలీ అండ్ క్యాలీఫ్లవర్తో చేసి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నిద్రలేసి కిందికి వచ్చి పిల్లలకి ఇంకా స్కూల్ ఉంటుంది కదా, స్కూల్ కోసము ఇక్కడ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్కి ప్యాన్ కేక్స్ కావాలని అడిగారు. ఇంకా వీకెండ్ చేస్తానన్నా వీకెండ్ కుదరలేదు. అందుకని ఇంకా ఈరోజు పర్వాలేదు అనేసి ఇంక ఈరోజు చేస్తున్నాను. చాలా బాగుంటాయి అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా టీ పెట్టేసి ఇంకా ప్యాన్ కేక్స్ చేస్తున్నా. దానికోసం
జస్ట్ 1 కప్ ఓట్స్ వచ్చేసేసి 1/2 కప్ ఆర్ 3/4 కప్ వచ్చి రాగి పిండి తీసుకోండి. 1 బనానా వచ్చేసి స్వీట్ కోసము, వెనిలా ఎసెన్స్ జస్ట్ ఆ ఫ్లేవర్ కోసము, ఎగ్ వేస్తాం కదా స్మెల్ రాకుండా. 1 ఎగ్ వచ్చేసి, వెనిలా ఎసెన్స్ కొంచెం, మిల్క్ కొంచెం బేకింగ్ సోడా, కొంచెం బేకింగ్ పౌడర్ వేసేసుకొని ఇవన్నీ చక్కగా మనము మిక్సీ వేసేసుకోవడమే, కొంచెం ఫైన్గా మెత్తగా అయ్యేటట్టు. ఈ మిక్సీ వేసేసుకున్న తర్వాత ఇంకా మనం బౌల్లోకి తీసేసుకొని ఇంకా మనకి నచ్చిన సైజెస్లో ప్యాన్ కేక్స్ వేసేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటాయి. దీంట్లో ఇప్పుడు అన్హెల్దీ ఏంటంటే పైన మనం మేపుల్ సిరప్ ఆరో కొంచెం స్వీట్ కదా హనీ వేసుకుంటాము. మేపుల్ సిరప్ కంటే హనీ వేసుకొని తింటే మనకి బెటరు. పిల్లలకైతే మేపుల్ సిరప్ వేసేయచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా అది మిక్స్ చేసి అవంతా చేసేలోపు నాకు ఇక్కడ టీ కూడా ఇంకా రెడీ అయిపోతున్నాయి. ఇంకా నేను చూసారా కొంచెం మేము తక్కువ క్వాంటిటీయే తాగుతాము, 2 పూట్ల టీ తాగుతాం కానీ చాలా తక్కువ క్వాంటిటీ. ఇంకా టీ తాగేసేసి నేను ఇంక ఇక్కడ ప్యాన్ కేక్స్ కూడా వేసేస్తున్నాను. మనకి చాలా అంటే చాలా హెల్దీ, పిల్లలకి నార్మల్గా ఇష్టం ఉంటుంది కదా ప్యాన్ కేక్స్ అంటే. ఆ బయట స్టోర్లో కొంటే ఏంటంటే మైదా పిండి ఉంటుంది, దాని బదులు నార్మల్గా ఇలాగ మనం రాగి పిండి ఓట్స్ తోటి చేస్తామంటే ఫైబర్కి ఫైబర్ ఉంటుంది, రాగి పిండి కాల్షియంకి కాల్షియం ఉంటుంది కదా. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇంకా స్వీట్ కోసం మనమేమి ఇంకా షుగర్ కూడా అందులో యాడ్ చేయము, జస్ట్ బనానా స్వీట్ తోటే సరిపోతుంది. ఇంకా మళ్ళీ మేపుల్ సిరప్ వేసుకుంటాం కాబట్టి పిల్లలు చక్కగా ఎంజాయ్ చేసేస్తారు. ఇంకా పిల్లలకి ఇంకా జస్ట్ అలాగా ప్యాన్ కేక్స్ వేసిస్తే మా పిల్లలిద్దరికి 2 తినేసేసి హ్యాపీగా వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేసేసి వచ్చి ఇంకా నేను కూడా ఈరోజు ప్యాన్ కేక్సే తిన్నాను. ఇంకా పైన కొంచెం బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ అలా ఫ్రూట్స్ పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర లేవు ఇంకా అవన్నీ అనేసి బనానా పెట్టేసుకొని ఫుల్ ఎంజాయ్ చేసేసాను నేనైతే. చాలా డేస్ అయింది. ఇంకా కొంచెం మేపుల్ సిరప్ వేసుకున్నాను, ఇంకా తప్పదు కదా, హెల్దీలో కొంచెం అన్హెల్దీ అనమాట అంతేను. కానీ చాలా బాగుంటాయి టేస్ట్. మనకి రాగి పిండి ఓట్సే కదా, మైదా పిండి అయితే ఇంకా సాఫ్ట్ ఉంటాయి కానీ ఇవి సాఫ్ట్గానే ఉంటాయి, బట్ మైదా పిండి అంత సాఫ్ట్గా ఉండవు, బట్ టేస్టీగానే ఉంటాయి. ఇంకా అంత బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా క్లీనింగ్ చేసేసుకుంటున్నాను. ఇంకా మనం కుకింగ్ ఎంతసేపు చేస్తామో తెలియదు కానీ గిన్నెలు మాత్రం వాష్ చేసుకుంటూనే ఉంటాము. తినేది వచ్చి 5 మినిట్స్, ఆ తినేదానికోసం 1/2 అవర్ కుకింగ్, 1/2 అవర్ క్లీనింగ్, ఇవే పనులు సరిపోతాయి కొంచెము. ఇంకా నేను డిష్ వాషర్ వాడతాను కానీ ఈవినింగ్ మాత్రమే యూస్ చేస్తాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక నేను ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టేసుకున్నాను, ఎందుకంటే లంచ్కి వచ్చేసి ఎగ్ పులుసు అండ్ బీట్రూట్ క్యారెట్ ఫ్రై చేసేసేద్దాము ఇంకా సరిపోతుందనేసి. నేనైతే నైట్కి సాలడ్ చేసుకుందాం అనుకుంటున్నా, లెట్యూస్ అవన్నీ ఉంది, అన్నీ చక్కగా పీల్ చేసేసుకొని ఇంకా పైన వచ్చేసేసి ఇలా ఘాట్లు పెట్టేసుకుంటున్నా కట్ చేసినట్టు. ఇలా కట్ చేసామంటే కొంచెం గ్రేవీ లోపలికి వెళ్ళి మనకు ఆ ఎగ్ అనేది చప్పగా లేకుండా బాగుంటుంది కదా, ఇంకా అందుకోసము. ఇంకా ఆనియన్స్ కూడా నేను కొంచెం సన్నగా చాప్ చేసుకోవాలనేసి చాపర్లో దీంట్లో చేస్తున్నాను. మనం ఈ పులుసు కర్రీలోకి ఆనియన్స్ కొంచెం సన్నగా ఉంటేనే బాగుంటుంది. మనకి ఒట్టి ఆనియన్ టమాటానే వేస్తాం కదా, ఇంకేం వెజ్జీస్ ఉండవు కాబట్టి. సో ఇంకా టమాటా కూడా కొంచెం సన్నగా చాప్ చేసేసుకుంటున్నాను ఆనియన్స్ వేసేసిన తర్వాత. ఇంక ఇవన్నీ చక్కగా చాప్ చేసేసుకొని ఇంకా నేను ప్యాన్లో కొంచెము ఆయిల్ వేసేసుకొని ఇంకా నార్మల్గా పోపు ఉంటుంది కదా, పోపు వేసేసుకొని కొంచెం మెంతులు కూడా వేస్తాను. అంటే నార్మల్గా మనకి చింతపండు వేసే కర్రీలు ప్రతి కర్రీలోకి మెంతులు వేయాలంట, అది ఎందుకో తెలీదు, నేను విన్నాను కానీ ఎందుకో నాకు రీజన్ మర్చిపోయాను. మెంతులు వేయాలి అని అంట. ఇంకా పోపు దినుసులు వేసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత జస్ట్ మనం ముందుగా చాప్ చేసేసుకున్నాం కదా ఆనియన్స్, కొంచెం కొత్తిమీర అంటున్నాను సారీ, కొంచెం కరివేపాకు వేసేసుకొని ఇంకా అవి ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. అవి ఫ్రై అయ్యేలోపు నేను ఇంక ఇక్కడ బీట్రూట్ ఉంటుంది కదా దానికి కూడా పీల్ చేసేసుకుంటున్నాను. ఇంకా 2 కర్రీలు ఒకటేసారి పెట్టేసామంటే కొంచెం ఆల్టర్నేటివ్గా అయిపోతాయి, లేదంటే టైం టేకింగ్ అని అనేసి. ఇంకా కాకపోతే ఇవి కొంచెం కట్ చేయడమే కష్టం కాబట్టి నేను నా దగ్గర అది చాపర్ ఉందనమాట, ఇంకా దాంట్లో పెట్టేసేస్తాను నేను వెజిటబుల్ కట్టరు. అది కొంచెం బాగానే ఈజీగానే ఉంటుంది నాకు. అదే గ్రేట్ చేయాలనుకుంటేమో ఫుడ్ ప్రాసెసర్ ఉంది కదా అందులో పెట్టేసేస్తాను. ఇంక ఇవన్నీ కాకపోతే కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి, అది కూడా పని. ఆ సన్నగా అన్నీ కట్ చేసేసుకొని ఇంకా తర్వాత నేను ఇంకా ఇలాగా ఉంటుంది కదా దీంట్లో పెట్టేసేసుకొని జస్ట్ అలా ట్యాప్ చేసేస్తే మనకి అన్ని ఈవెన్ పీసెస్గా వస్తాయి మెయిన్. ఇంకా నేను అందుకోసం అని కొంచెం దీంట్లోనే వాడతాను. ఇంకా ఇందులోకి కొంచెం పసుపు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని
ఫ్రై అయిపోయిన తర్వాత మనం చింతపండు పులుసు వేసేసుకొని కొంచెం సాల్ట్, ఆ పులుసు కొంచెం బాయిల్ అయిపోయిన తర్వాత ముందుగా కుక్ చేసుకుని ఎగ్స్ వేసేసుకొని కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా నేను ఇవన్నీ చాప్ చేసుకున్న తర్వాత కొంచెం బీట్రూట్, క్యారెట్ తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ డే వచ్చేసేసి జ్యూస్ చేసుకుందాము, క్యారెట్ బీట్రూట్ జ్యూసు. నార్మల్గా కట్ చేయాలంటే ఇంకా అబ్బా ఒక్క జ్యూస్ కోసం ఏం కట్ చేస్తాంలే అనిపిస్తుంది. అదే ఎలాగో ఇలా ఫ్రై చేసేస్తున్నాను కదా, అప్పుడే కొన్ని బాక్స్లో తీసి పెట్టేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే ఈజీగా చేసేసుకోవచ్చు అని అనేసి ఇంకా నేను అవి కూడా చక్కగా అన్నీ తీసేసుకొని వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఫ్రై చేసేస్తున్నాను. నేను మోస్ట్లీ అన్ని స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెలే వాడతాను. చూసారా, ఇది కూడా చాలా బాగుంటుంది నాకు. అంటే థిక్గా ఉంటాయి గిన్నెలన్నీ, ఇంకేం అడుగంటుకోవు కదా, అందుకోసము. ఇంకా నాకు అక్కడ ఎగ్ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. తర్వాత దీనికి ఏమో నేను ఇంకా ఆలివ్ ఆయిల్తో చేస్తున్నాను. కొంచెం పోపు వేసేసుకొని పోపు ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టేసుకున్న క్యారెట్, బీట్రూట్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని మనం ఇంకా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది. ఇదంతా కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసేసుకొని ఇంకొక 5 మినిట్స్ అలా కుక్ చేసుకొని ఇంకా లాస్ట్లో కొబ్బరి కారం యాడ్ చేస్తాను. ఇక్కడ ఎగ్ కర్రీ అయిపోయింది. ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఆఫ్ చేసేసుకున్నామంటే ఇంకా మనకి సరిపోతుంది. పైన కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. ఇంకా చాలా బాగుంటుంది కర్రీ, తప్పకుండా ట్రై చేయండి. ఇంక ఇక్కడ ఆయిల్ కూడా అయిపోయింది. ఆయిల్ కూడా నేను ఇంకా ఫిల్ చేసేసుకుంటున్నాను. ఒకటి వచ్చేసి ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తాను, ఒకటి వచ్చేసేసి నార్మల్ వెజిటబుల్ ఆయిల్ యూస్ చేస్తాము, కాస్కోలో తెచ్చుకుంటాము. నార్మల్గా ఆలివ్ ఆయిలే ఎక్కువ యూస్ చేస్తాము. ఇంక ఇప్పుడు కొంచెం అది ఇది రెండు ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తున్నాను. నార్మల్గా అయితే ఇది ఓన్లీ డీప్ ఫ్రై చేయాలంటే మాత్రమే ఈ ఆయిల్ యూస్ చేస్తా. ఇంకా ఇప్పుడు కొన్ని డేస్ నుంచి ఇంక ఇది రెండు కొంచెం కుకింగ్ అదొకటి ఇదొకటి రెండిట్లో యూస్ చేసేస్తున్నాను. ఇంక ఇక్కడ బీట్రూట్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇంకా దాంట్లోకి నేను కొంచెం కొబ్బరి కారం వేస్తున్నాను. ఈ కొబ్బరి కారం రెసిపీ కావాలంటే మీరు కామెంట్ సెషన్లో మెసేజ్ చేయండి, చేసి చూపిస్తా. చాలా బాగుంటుంది. మా నెల్లూరు స్టైల్ అనమాట. మాకు నెల్లూరు అంటే కొబ్బరి కారం కొంచెం ఎక్కువ యూస్ చేస్తారు. చాలా బాగుంటుంది. అన్ని ఫ్రైల్లోకి యూస్ చేసుకోవచ్చు. ఇంకా కర్రీ కూడా అయిపోయాక నేను ఇంకా బౌల్లోకి తీసి పెట్టేసుకుంటున్నాను. క్లీన్ చేసేయచ్చు కదా ఒకటేసారి అన్నీ అనేసి. ఇంకా తర్వాత ఇక్కడ నేను ఫ్లాక్ సీడ్స్, నువ్వులు కారం కూడా చేసేస్తున్నాను. ఇంకా అది కూడా అయిపోయిందనమాట. ఒకసారి ఇది ఒకసారి వచ్చేసేసి పంప్కిన్ సీడ్స్ తోటి ఇట్లా అన్నీ కలిపి చేస్తున్నాను నేను. ఇంకా అవి చేసుకుంటూ నువ్వులు పోద్దాం కదా అని తీసేసరికి చూసారా ఇంకా అన్ని కింద పోసేసాను. ఆ జార్లో పోయడం బదులు ఇంక ఈ మెస్ ఇదంతా క్లీన్ చేసుకోవాలి. కింద కూడా చాలా పడ్డాయి. ఇంకా ఆల్మోస్ట్ కుకింగ్ కూడా అయిపోతుంది కదా, ఇంకా అంతా అయిపోయాక వ్యాక్యూమ్ చేయొచ్చులే అనేసి ఇంకా వదిలేస్తున్నా. ఈ పైన వరకు అయితే ఇంకా అన్ని జార్లోకి ఎత్తి పోస్తున్నాను. సో అక్కడంతా క్లీన్గానే ఉంది ఐలాండ్, అందుకనే పోస్తున్నాను. ఇంక ఇక్కడ ఫ్లాక్ సీడ్స్ కూడా ఫ్రై అయిపోయాయి అన్నమాట. ఇవి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా తర్వాత నువ్వులు మనకి ఇంకా ఎక్కువసేపు ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. 1 కప్ వచ్చేసేసి ఫ్లాక్ సీడ్స్, 1 కప్ వచ్చేసేసి నువ్వులు తీసుకున్నాను నేను. అవి రెండు సపరేట్గా ఫ్రై చేసేసుకొని వేరే వేరే ప్లేట్స్లో పెట్టేసుకొని తర్వాత కొంచెం ఆయిల్, అందులోకి కొంచెం మెంతులు, ధనియాలు ఒక 2 టేబుల్ స్పూను, ఇంకొచ్చేసేసి పచ్చెనగపప్పు అండ్ కొంచెం ఉరద్దాలు. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని చక్కగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి కొంచెం రెడ్ చిల్లీ వచ్చి కొంచెం చింతపండు, ఒక 2 or 3 గార్లిక్లు వేసేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసేసి పక్కన పెట్టుకోవడమే. ఇంక ఇవి చల్లారాక మనం మిక్సీ వేసేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ బీట్రూట్ కట్ చేశాను కదా, ఇంకా ఆ వుడ్ది వచ్చేసి చాపింగ్ బోర్డు, ఇంకా అది పోవు కదా బీట్రూట్వి, కొంచెం బేకింగ్ సోడా అండ్ లెమన్ వేసేసి కొంచెం స్క్రబ్ చేసామంటే చూసారా నార్మల్గా వచ్చేసేసింది, ఈజీగా పోతుంది. ఇంకా అలాగా ట్రై చేయండి. చాపింగ్ బోర్డ్స్కి బేకింగ్ సోడా అండ్ లెమన్ వేసామంటే ఇంకా ఏమైనా స్టెయిన్ మరకలు ఉన్నా అన్నీ నీట్గా పోతాయి. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా కుకింగ్ అయిపోయింది కదా, ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ తినడం ఎంత టైం పడుతుందో తెలియదు కానీ కుకింగ్కి క్లీనింగ్కే సగం టైం మొత్తం అయిపోతుంది. ఇంకా ఈవినింగ్ ఎలాగో లోడ్ చేస్తాను కదా డిష్ వాషర్ అని ఇంక ఇప్పుడు కడిగేస్తున్నా. ఇంకా తర్వాత ఇంకా నాకు వచ్చేసి మైక్రోవేవ్ చాలా అంటే చాలా డట్టి మురికి అయిపోయి ఉంది. అందుకోసం అనేసి దాంట్లోకి మనము కొంచెము వాటర్లోకి వెనిగర్ బేకింగ్ సోడా వేస్తే సరిపోతుంది. నేను వెనిగర్కి బదులు ఇలాగ లెమన్స్ స్క్వీజ్ చేసేసి లెమన్స్ అండ్ కొంచెం బేకింగ్ సోడా వేసేసి ఓవెన్లో ఒక 1.5 మినిట్ అలా పెట్టేశాను అనమాట. అలా పెడితే మనకు కొంచెం స్టెయిన్ మరకలు ఈజీగా పోతాయి. చూసారా అసలు ఎంత డట్టీగా ఎంత మరకలు అయిపోయాయో అది కూడా.
ఇంకా అందుకననేసి ఇది ఒక 1½ to 2 మినిట్స్ వేడి చేసేసుకొని మనం అదే లెమన్ తీసుకొని కొంచెం లైట్గా అలా రబ్ చేసేసామంటే కొంచెం ఈజీగా పోతుంది అనమాట. ఇంకా అంతా క్లీన్ చేసేసాను. లోపల కూడా కొంచెము మనము వేడి చేసినప్పుడు పైన పడతాయి కదా లిడ్ పెట్టకుండా, ఇంకా లోపల కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇందాకడికి ఇప్పటికి. ఇంకా ఇందాకంతా కుకింగ్ అయిపోయిన తర్వాత కింద ఎలాగో మెస్సీ అయిపోతుంది కదా, ఇంకా అది కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. అది క్లీన్ చేసేసుకొని ఇంక ఇక్కడ ఫ్లాక్ సీడ్స్కి ముందు ఫ్రై చేసుకున్నాం కదా ధనియాలు, ఎండుమిర్చి అవన్నీ గ్రైండ్ చేసిన తర్వాత ఫ్లాక్ సీడ్స్ వేసి ఒక 2 to 3 మినిట్స్ గ్రైండ్ చేయాలి. నువ్వులు 2 ఒకటేసారి వేయకూడదు, నువ్వుల్లో నుంచి ఆయిల్ వచ్చేస్తుంది కదా. ఫస్ట్ ఫ్లాక్ సీడ్స్ వేసుకొని అవి గ్రైండ్ అయిపోయిన తర్వాత నువ్వులు వేసి జస్ట్ ఒక 2 టైమ్స్ అలా అలా తిప్పి ఆపేసేసామంటే సరిపోతుంది. కొంచెం సాల్ట్ వేసుకొని చాలా బాగుంటుందన్నమాట. చాలా హెల్దీ కూడా కదా ఇది. కానీ ఇది ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లోనే పెట్టేసుకోండి. మనకి ఇది గాలి పోకూడదు అనమాట. గాలిపోయిందంటే దాంట్లో న్యూట్రిషన్స్ అన్నీ పోతాయి. ఇంకా అలా ఒక 1 స్పూన్ మనం తిన్నామంటే హెయిర్కి కానీ చాలా మంచిది, మనకి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి.